నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక డాక్టరు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని స్పెషలిస్ట్ కోర్సు చేసి రెడీగా ఉన్నాడు ఉద్యోగానికి. ఆయన ఇట్లా పీజీ చదివేటప్పుడు ఒక అండర్టేకింగ్ ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వానికి. నా చదువు అయిపోయాక గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తూ ప్రజలకి నేను చూస్తాను, ప్రజా సంక్షేమం చేస్తాను కొన్ని రోజుల వరకు అని చెప్పేసి ఒక బాండ్ రాశాడు. అంతవరకు బాగానే ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే అది రిఫ్యూజ్ చేశాడు. నాకు డబ్బులు సరిపోవు, నాకు ఎక్కడెక్కడ ఊళ్ళల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, కాబట్టి నేను ఈ ఉద్యోగం చేయలేను అంటే అది మద్రాస్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఈ విధంగా డాక్టర్లు రిఫ్యూజ్ చేయడం ఏంటి? ఇట్లా ప్రజలకు సేవ చేస్తాను అని చెప్పి బాండ్ రాసి ఇప్పుడు మేము చెయ్యము, పల్లెటూరుకి వెళ్ళము, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయము, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ డబ్బులు ఆర్జిస్తాము అని అనడం ఎంతవరకు భావ్యం? బీదల మానవ హక్కుల్ని హరించినట్టే, ప్రాథమిక హక్కుల్ని హరించినట్టే ఈ విధంగా చేస్తే అంటే మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సుబ్రహ్మణ్యం ఒక ఆదేశం ఇచ్చారు. ఇట్లా ప్రతి డాక్టరు బాండ్ రాసిన వాళ్ళు కంపల్సరీగా ఆ బాండ్ను బట్టి పల్లెటూర్లలోని ప్రజా సంక్షేమం కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయవలసిందే. మేము పని చేయము, మేము డబ్బులు ఆర్జిస్తాము, సిటీలోనే ఉంటాము అంటే అది ప్రజా సంక్షేమానికి విఘాతం కలిగిస్తుంది, ప్రాథమిక హక్కులకి విఘాతం కలిగిస్తుంది, ఫండమెంటల్ రైట్ బీద వాళ్ళని హరించినట్టు ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు పనిచేయాలి అని సదరు డాక్టర్ గారు ఫైల్ చేసిన డిస్పిటిషన్ను రిజెక్ట్ చేశారు. దీని ద్వారా మనకు తెలిసేదేంటి? ప్రతి డాక్టరు కూడా ఇట్లా బాండ్ రాసిన వాళ్ళు కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలి. గవర్నమెంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే, ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పని చేయాల్సిందే. ఇలా నేను చెయ్యను, ప్రభుత్వ హాస్పిటల్లో నేను పని చేయను, నేను డబ్బే నాకు పరమాద్యం, నేను మెడికల్గా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పని చేసుకుంటాను అంటే అది ఫండమెంటల్ రైట్ వయలేషన్ అవుతుంది. కంపల్సరీగా ఇలా చేయవలసిందే అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తుంది.